అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, తీర్పు దినపు యజమాని అయిన ఆ అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. మరియు మీ అందరికీ ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, నేటి నా అంశము నీతి నిజాయితీలతో కూడినటువంటి మానవత్వం. మరి ఎక్కడా కూడా దొరకనటువంటి, కనబడనటువంటి మానవత్వం, నీతి, నిజాయితీ ఎక్కడైనా ఉంది అంటే అది ఇస్లాంలో మనకి కనిపిస్తుంది. సమానత్వం అనేది ఇస్లాంలో మనకి సంపూర్ణంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి విషయంలో కూడా సమానత్వం చూపించమని ఇస్లాం చెబుతుంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, వలఖద్ కర్రమ్నా బనీ ఆదం. ఆదం యొక్క సంతానం ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా సమానులే, వీరిలో హెచ్చు తగ్గులు ఎవ్వరూ లేరు. ధర్మం దృష్టిలో, ఇస్లాం దృష్టిలో ప్రతి మానవులు కూడా సమానులే. ఎవరిని కూడా కించపరచడం గాని, నీచంగా చూడడం గాని ఇస్లాం అనుమతి ఇవ్వట్లా. ఎందుకంటే అల్లాహ్ అనేవాడు ముస్లింల దేవుడు అని అనుకుంటున్నాం కాబట్టి ఈ విధానం కనిపిస్తుంది మనకు. అల్లాహ్ అనేవాడు ముస్లింల దేవుడు కాదు, సర్వ మానవాళి దేవుడు. ఈ భూ ప్రపంచంలో మానవుడు అనేవాడు ఎవరెవరైతే ఉన్నారో వారు హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఎవరైనా సరే ప్రతి మానవుణ్ణి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుట్టించాడు అని ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. సూరే నిసాలోని మొదటి ఆయతుల్లో నేను పఠించాను. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా అని చెప్పడం జరిగింది. మానవులు అంటే ఎవరు? ముస్లింలా? కాదు, ముస్లింలతో పాటు అందరూ, ఎంతమంది అయితే భూ ప్రపంచంలో మానవులు ఉన్నారో వారందరినీ ఉద్దేశించి అల్లాహ్ అంటున్నాడు, ఓ మానవులారా, మీరు అల్లాహ్కు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి జంట నుండి మిమ్మల్ని సృష్టించాడు. ఆ ఒకే ప్రాణి ఎవరు? హజరతే ఆదం అలైహిస్సలాతు వస్సలాం. ఆదాము మరియు హవ్వ వీరిద్దరి జంట ద్వారా అనేక మంది స్త్రీ పురుషులను మేము ఈ భూమిపై వ్యాపింపజేశాము. స్పష్టంగా ఉంది ఖురాన్లో. సర్వ మానవాళిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆదాం హవ్వ జంటతోనే సృష్టించాడు, పుట్టించాడు అని. దీనికి మరో సాక్ష్యం మనం తీసుకున్నా, ఇప్పుడు ఏదైతే క్రైస్తవులు దైవ గ్రంథంగా నమ్ముతున్నారో బైబిల్లో కూడాను ఇది స్పష్టంగా ఉంది, ఆదాం సంతానం అని చెప్పి. మనమంతా కూడా ఆదాం హవ్వల సంతానమే అని చెప్పి బైబిల్లో కూడా చెప్పబడింది. అదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కూడా తెలియజేశాడు, మీరంతా కూడా ఆదాం హవ్వ సంతానము. ఈ ఇద్దరి కలయిక ద్వారా మిమ్మల్ని నేను స్త్రీ పురుషులుగా ఈ భూమిపై వ్యాపింపజేశాము. ఇంకా మనం చూసినట్లయితే సోదరులారా, సోదరీమణులారా, ఖురాన్ గ్రంథంలో 114 సూరాలు ఉన్నాయి. 114 సూరాల్లో చివరి సూరే నాస్ మనందరికీ తెలుసు, చిన్న సూర. ఇందులో 3 ఆయతులు, మొదటి ఆయతులను మనం పరిశీలిస్తే ఇందులో ఏముంది?
ఇక్కడ మానవుల ప్రభువు, ఉలౌజ్ బిరబ్బిన్నాస్, మాలికిన్నాస్, మానవుల సార్వభౌముడు, ఇలాహిన్నాస్, మానవుల నిజ ఆరాధ్య దేవుడు అని ఉంది తప్ప ముస్లింల ఆరాధ్య దేవుడు అని అక్కడ లేదు. ఈ ఆయత ద్వారా మనకు తెలిసిందేమిటి? సర్వ మానవాళి ప్రభువు అల్లా, సర్వ మానవాళి సార్వభౌముడు అల్లా, సర్వ మానవాళి నిజ ఆరాధ్య దైవము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల్ని ఏ విధంగా చూడమంటున్నారు? మీరు సమానం పాటించండి, ప్రతి ఒక్కరిని గౌరవించండి, అందరూ సమానులే, మీ దృష్టిలో అందరూ సమానులుగానే ఉండాలి. ఏదైనా తప్పు జరిగితే అందులో న్యాయాన్ని చూడండి, ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడండి అని మనకు ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. సోదరులారా, న్యాయము, మానవత్వము, నీతి, నిజాయితీలు మనకు కనిపిస్తాయంటే అది ఇస్లామీ హిస్టరీలోనే మనకి కనిపిస్తాయి. రండి, దానికి సంబంధించిన కొన్ని విషయాలు సహాబాలనే సాక్షులుగా మనం తీసుకుందాము. సహాబాల యొక్క జీవితాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. అందులో హజరతే ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా వారి యొక్క దౌరే ఖిలాఫత్, ఆయన హయాములో, ఈయన హయాం అంటే ఎలాంటి హయామో తెలుసా అండి? పూర్తి దేశానికి కాదు, కొన్ని దేశాలకు రాజు ఆయన. ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా వారు ఒక దేశానికి రాజు కాదండి. ఈరోజు మన ఇండియాకు ప్రధాని ఒకడు ఉంటారు కదా, అలా కొన్ని దేశాలకు రాజు ఈయన, ఒక దేశానికి కాదు. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క నాయకుని ఈయన ఎంపిక చేసుకుంటూ వెళ్ళారు, నియమిస్తూ వెళ్ళారు. అందులో నుంచి ఒక దేశం మిస్ర్ దేశం. ఆ మిస్ర్ దేశంలోని హజరతే అమ్మర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా వారిని ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా వారు ఆయన్ని అక్కడ ఆ దేశానికి గవర్నర్ గా చేశారు, గవర్నర్ గా నియమించారు. శ్రద్ధగా వినండి, ఇందులో న్యాయం ఎలా ఉంటుందో చూడండి, ఇస్లాం చూపించినటువంటి న్యాయం, నీతి ఎలా ఉందో చూడండి. మరి ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా వారు ఈయన్ని అక్కడ గవర్నర్ గా నియమించారు. మరి గవర్నర్ యొక్క కొడుకు ఏం చేస్తాడంటే, ఒకసారి ఒక యూద మతానికి చెందినటువంటి ఒక పేద పిల్లవాడితోటి పందెం కడతాడు. ఆ పందెం ఏమిటి? నాతో గుర్రపు సవారీ చేయగలవా? మేమిద్దరం గుర్రం సవారీ చేద్దాం, ఎవరు ముందొస్తారో చూద్దాం అని అంటాడు. అంటే బహుమతి ఏం పెట్టాడు, షరతు, మామూలుగా ఒక షరతుగా చెప్తాడు. ఆ యూద మతానికి చెందినటువంటి ఆ కుర్రోడు కూడా సరే అంటాడు. మరి ఈ గవర్నర్ కొడుకు అమర్ ఇబ్న్ ఆస్ రజియల్లాహు తఆలా వారి కొడుకు, ఈ కొడుకు ఆ యూద మతానికి చెందినటువంటి ఆ పిల్లవాడు, ఇద్దరు కూడా గుర్రపు సవారీ చేస్తారు. మరి గవర్నర్ కొడుకు ఓడిపోతాడు. ఈ పేద యూద మతానికి చెందినటువంటి ఈ కుర్రవాడు గెలుస్తాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు, ఈ బాలుడు గెలిచాడు, గవర్నర్ కొడుకు ఓడిపోయాడని చెప్పి. ఇతనికి తండ్రి యొక్క అధికార బలం ఉంది, మనసులో గర్వం ఉంది, ఇక కోపం వచ్చేసింది, నన్నే ఓడిస్తావా అని చెప్పి ఆ యూద మతానికి చెందిన ఆ బాలుడిని లాగి పెట్టి కొడతాడు అనమాట. లెంపగా కొడతాడు, ఏం నన్నే ఓడిస్తావా నువ్వు అని చెప్పి. ఈ బాలుడు అంటాడు, పిలిచింది నువ్వు, పందెం వేసింది నువ్వు, ఇప్పుడు నువ్వు ఓడిపోయావు, దానికి నన్నెందుకు కొట్టావు? నేను బాధ్యున్నా? నేనేమన్నా తప్పు చేశానా? నన్నెందుకు కొట్టావు? ఆ గవర్నర్ కొడుకు అంటాడు, నోర్మై, మాట్లాడితే ఇంకోటి కొడతాం. గర్వము, తండ్రి అధికారంలో ఉన్నాడనే గర్వము, మాట్లాడితే మరొకటి ఇస్తాను. అప్పుడు ఈ బాలుడు అంటాడు, సరే ఉండు, అయితే నేను ఇక్కడి గవర్నర్ కి కంప్లైంట్ ఇస్తాను నీ మీద, నీ సంగతి అక్కడ తెలుస్తానంటే ఈ గవర్నర్ కొడుకు అంటాడు, వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఎవరికో తెలుసా? ఆ గవర్నర్ నా తండ్రి, మా నాన్న. నా గురించి మా నాన్నకే నువ్వు కంప్లైంట్ ఇస్తావా? ఆ కంప్లైంట్, ఆ కేసు నిలబడుతుందా? సరిపోయించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరి ఈ పేద కుటుంబానికి చెందిన ఈ యూద మతస్థుడు ఇంకేం చేయగలడు? ఇంతటి డబ్బు ఉన్నవాడు, ఇంతటి అధికారం ఉన్నవాడు ఈ పేదవాడికి న్యాయం ఎక్కడ జరుగుతుందిలే అని చెప్పి అక్కడితో ఆ సంగతి మర్చిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఉమర్ ఫారూక్ రజనతలను వారు కొన్ని దేశాలకు రాజు కదా, దౌరా చేస్తున్నారు, పర్యటన చేస్తున్నారు. ఎక్కడ నేను నియమించినటువంటి నాయకులు ఎక్కడెక్కడైతే ఎలా పని చేస్తున్నారో పరిశీలించడానికై వస్తున్నారు ఒక్కొక్క చోట. అలా మిస్ర్ దేశానికి చేరుకుంటారు. ప్రజల్ని పిలుస్తారు. అమర్ ఇబ్న్ ఆస్ రజనతలను వారు గవర్నర్, ఆయన కూడా పిలవడం జరుగుతుంది. ఎదురు బుదురుగా నిలబడిన తర్వాత ఉమర్ ఫారూక్ రజనతలను వారు అడుగుతారు, ఈ గవర్నర్ ని నేను నియమించాను కదా, మీ పట్ల ఎలా ఉన్నాడు? ప్రజలకు న్యాయం చేసే రీతిలో ఉందా ఇతని పాలన? అన్యాయం చేస్తున్నాడా? ప్రజలు అంటారు, ఓ అమీరుల్ మోమినీన్, చాలా చక్కగా ఈయన చేసుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడ ఏ అన్యాయం జరగట్లా, అందరికి న్యాయంగానే చూసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి అందరూ చెబుతారు. మనసుకు సంతోషం కలిగింది ఉమర్ ఫారూక్ రజనతలను వారికి. అల్హమ్దులిల్లా, ఈ మాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇంతలో ఆ మధ్యలో ప్రజల్లోంచి ఆ బాలుడు వస్తాడు. ఎవరైతే లెంపకాయ తిన్నాడో ఆ గవర్నర్ కొడుకు చేత ఆ బాలుడు వస్తాడు. ఐ అమీరుల్ మోమినీన్ అని చెయ్యెత్తుతాడు. ప్రజల్లో వచ్చి అంటాడు ఇలాగా, మీరు మదీనా నుండి వస్తున్నారా? ఉమర్ ఫారూక్ రజనతలను వారు అంటారు, కొన్ని దేశాలకు రాజు పేద కుటుంబానికి చెందిన ఒక బాలుడికి సమాధానం ఇస్తున్నాడు చూడండి. అలాంటి నాయకుడు మనం వెతికినా దొరకడు ఈ రోజుల్లో. అవును నాన్న, ఏమైంది? ఏమీ లేదండి, నాకు ఇక్కడ న్యాయం జరుగుతా అని అడుగుతున్నా. దగ్గరకు పిలిచారు, తొడ మీద కూర్చోబెట్టుకున్నారు, ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. ఏమైంది చెప్పు నాయనా, నీకు జరిగిన అన్యాయం ఏంటి? ఆ బాలుడు అంటాడు, గవర్నర్ వైపు చెయ్యి చూపించి అన్నాడు, ఈ గవర్నర్ కొడుకే కదా అతను? అవును, ఈ గవర్నర్ కొడుకు నాతో ఒకసారి పందెం వేశాడు, గుర్రపు సవారి ఎవరు ముందు వెళతారు అని చెప్పి. అందులో నేను నెగ్గాను, గవర్నర్ కొడుకు ఓడిపోయాడు. అయితే మంచిదే కదా, గెలిచావు, మంచిదే కదా, ఏం జరిగింది ఇంకా? మరి గెలిచినందుకు నాకు బహుమతి అయితే లేదు గాని అతను నన్ను చెంపదెబ్బ కొట్టాడు, లెంపకాయ కొట్టాడు, నన్నే ఓడిస్తావా అని చెప్పి నన్ను కొట్టాడు. మరి దీని గురించి నేను గవర్నర్కి ఫిర్యాదు చేస్తాను అంటే ఆ బాలుడు, ఆ కొడుకు అన్నాడు, నా తండ్రే ఇక్కడ గవర్నరు, నువ్వు అక్కడ ఏమీ చేయలేవు, నీ కేసు నిలబడదు అని చెప్పి నన్ను బెదిరించాడు. ఉమర్ ఫారూక్ రజనతలను వారి కోపం ఎలాంటిదో తెలుసండి, అంచనా వేయలేము. చూస్తున్నారు, గవర్నర్ వైపు కోపంగా చూస్తున్నారు. కంప్లైంట్ రాలేదనుకున్నారు, వచ్చింది కంప్లైంట్. కోపంగా చూస్తున్నారు. చూసి ఆ బాలుడికి గెలిచారు, ఎలా వచ్చి నిలబడు. వచ్చాడు, గవర్నర్ కొడుకు ముందు నిలబడి ఉన్నాడు. ఈ పిల్లోడు చెప్పింది నిజమేనా? ఆ కొడుకు అంటాడు, అక్షరాల నిజమే అమీరుల్ మోమినీన్, నేను కొట్టాను. ఈ బాలుడితో ఉమర్ ఫారూక్ రజనతలను వారు ఏమంటారో తెలుసా? వెళ్ళు, నిన్ను ఎంత గట్టిగా అయితే ఆ కుర్రోడు కొట్టాడో నువ్వు కూడా అదే దెబ్బ అంతే గట్టిగా కొట్టు. ఈ పిల్లోడు కొట్టాడు, లాగి అదే విధంగా కొట్టాడు, గోప వాసిపోయాడు. అదులకు బదులైపోయింది, చిల్లైపోయింది. ఆ పిల్లోడు సంతోషం. అడుగుతున్నారు, న్యాయం జరిగిందమ్మా నీకు? న్యాయం జరిగింది అమీరుల్ మోమినీన్, ఇక వెళ్ళిపో. ఇక అసలు కథ ఇక్కడ చూడండి. ఆ కుర్రోడిని ధమ్కి ఇచ్చారు, మళ్ళీ ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దు, వెళ్ళు, పంపించారు. పిల్లవాడు వెళ్ళిపోయాడు, గవర్నర్ కొడుకు. ఇంకా అసలు సంగతి చూడండి, అసలు తీర్పు ఇంకోటి ఉంది. గవర్నర్ని పిలిచాడు, నువ్వు ఎలా? గవర్నర్ వచ్చాడు. అమీరుల్ మోమినీన్ ఉమర్ ఫారూక్ రజనతలతో వచ్చినటువంటి బానిస, కాసేపు బాడీ గార్డ్ అని చెప్పుకుందాం, సెక్యూరిటీ గార్డ్ అని చెప్పుకుందాం, బానిస బాడీ గార్డ్ వచ్చాడు. ఎక్కడికి రమ్మన్నారు? అమీరుల్ మోమినీన్ పిలిచారు. ఈ గవర్నర్ని లాగి పెట్టి కొట్టు. గవర్నర్ ఆశ్చర్యంతో అడుగుతాడు, అమీరుల్ మోమినీన్, నేనేం తప్పు చేశాను? తప్పు చేసింది నా కొడుకు, లెంపదెబ్బలు తగిలింది, చెల్లైపోయింది, న్యాయం జరిగింది కదా, నన్నెందుకు కొట్టమని చెప్తున్నారు? చెబుతాను, ముందు లెంపకాయ తిను, ఆ తర్వాత చెబుతా. అమీరుల్ మోమినీన్ ఆజ్ఞాపించారు. బానిస వెళ్ళి లాగి పెట్టి కొట్టాడు గవర్నర్. కొట్టంగానే ఇంకా అదిరిపోయింది గోప.
వచ్చేసాడు మళ్ళీ. ఇప్పుడు విను, నిన్ను ఎందుకు కొట్టమన్నాను. నువ్వు ఇక్కడ గవర్నర్వి. ఇస్లాం వచ్చిన తర్వాత ఇస్లామీ చట్టంలో పెద్ద చిన్న అనే ఏ తేడాలు లేవు కదా. నీ కొడుకు అతన్ని కొట్టింది కాక నా తండ్రి గవర్నరు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి ఆ పేద కుటుంబానికి చెందిన బాలుడిపై సులుం చేశాడంటే నీ యొక్క శిక్షణ ఎలా ఉంది పిల్లల పట్ల? నీ కొడుకు నువ్వు తాకీదు చేయలేదా? ఇస్లాంలో వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద చిన్న ఎవరు లేరు, తప్పు చేస్తే అందరూ సమానులే అన్న విధానం నువ్వు పిల్లలకి ఎందుకు నేర్పించలేదు? అందుకు నిన్ను కొట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ దెబ్బ నీకు జీవితాంతం గుర్తుంటుంది. రేపు నీ పిల్లలు గాని నీ భార్య గాని ఇతరుల వద్దకు, పేదవారి వద్దకు వెళ్ళినప్పుడు నా భర్త గవర్నర్ అని చెప్పి, నా తండ్రి గవర్నర్ అని చెప్పి వారి మీద వీళ్ళు జులుం చేయకూడదు, అధికారం చూపించకూడదు అని చెప్పి నిన్ను కొట్టడం జరిగింది. ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకున్నాను. అల్లాహు అక్బర్. ఇస్లాంలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, మానవత్వము మీకు ఇంకెక్కడ కూడా దొరకదు సోదరులారా. అక్కడ ఉన్నది ఎవరు? అమీరుల్ మోమినీన్, ముస్లిం దేశము, ముస్లిం నాయకుడు. అక్కడ ఉన్నటువంటి జనాభా కూడా ముస్లిం జనాభా. కానీ యూద మతానికి చెందిన ఒక పేద కుర్రవాడికి ఎలా న్యాయం జరిగిందో చూడండి. అది ఇస్లాం ఇచ్చేటటువంటి మానవత్వం, నీతి, నిజాయితీ. ఇక్కడ చట్టాన్ని ఎవరు కొనలేదు, అలాంటి ధర్మం. అలా ఆ విధంగా సహాబాలు ఆచరించారు సోదరులారా. అలాంటి ఆచరణ వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? అది బోధించింది ఎవరు? ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకంటే ఆయన అలా చేసి చూపించారు. న్యాయం అనేది చేసి చూపించారు, చెప్పడమే కాదు. ఒక హదీస్ తీసుకున్నాము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించి. ఒకసారి యుద్ధంలో ఖైదీలు పట్టుబడ్డారు. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయ్ కూడా ఉన్నారు. ఆ ఖైదీల్లో బాబాయ్ కూడా ఉన్నారు. వారితో పాటు అందరికీ కాళ్లకు బేడీలు వేసేయడం జరిగింది. బాబాయ్ కొద్దిగా పెద్ద వయసు, ముసలి వయసు. బేడీలు కాస్త టైట్ అయిపోయి కాళ్ళు ఉబ్బిపోతాయి అన్నమాట. నొప్పులు ఉంటాయి, కాళ్ళల్లో నొప్పి ఉంటుంది, ఎక్కువగా బాధ ఉంటుంది. కాళ్ళు జరిపితే బాధ, లాక్కుంటే బాధ. అది చూస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఖైదీల్లో ఆయన బాబాయ్ ఇలా బాధపడుతుంటే చూసి ఆయన కళ్ళంట కన్నీళ్లు కారిపోతాయి. అయ్యో, నా బాబాయ్కి ఎంత కష్టం వచ్చి పడింది అని చెప్పి మనసులో అనుకుంటూ కన్నీళ్లు కారుస్తూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇంతలో ఒక సహాబీ వారు చూస్తారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కళ్ళంట నీళ్లు వచ్చాయి, ఆయన బాబాయ్ కష్టపడుతున్నారు, అది చూసి బాధపడ్డారు అని చెప్పి. ఈయనేం చేస్తారు, వెళ్ళి ఆ బాబాయ్ యొక్క సంఖ్యలను లూజ్ చేసేస్తారు. బాబాయ్ సంఖ్యలను, కాళ్ళ యొక్క సంఖ్యలను విప్పేస్తారు. విప్పేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకుంటారు. మళ్ళీ తహజ్జుద్ సమయానికి అయ్యేటప్పటికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళీ తహజ్జుద్ కని లేస్తారు. లేచినప్పుడు చూస్తే బాబాయ్ మంచి నిద్రలో ఉంటారు, చక్కగా నిద్రపోతున్నారు హాయిగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు, మనసు కుదుట పడింది, బాబాయ్ పడుకుంటున్నాడు అని చెప్పి. ఇంతలోనే కాళ్ళ వైపు చూసేటప్పటికి బేడీలు లూజ్ అయి ఉంటాయి. అందరి బేడీలు టైట్ గానే ఉన్నాయి, ఈయన బేడీలు లూజుగా ఉన్నాయండి. సహాబాల్ని పిలిచారు, లెగండి అందరూ. కంగారుతో లేచారు. ప్రవక్త ఏమైంది? ఉదయ ప్రవక్త ఏమైంది? అందరూ వచ్చేసారు. ఈయన గారి కాళ్ళ బేడీలు లూజ్ చేసింది ఎవరు అడుగుతున్నారు. అందులోంచి ఒక సహాబీ అంటారు, ఓ దైవ ప్రవక్త, నేనే ఆ పని చేసింది. మీరు రాత్రి కాస్త చూసినప్పుడు బాబాయ్ బాధపడుతుంది చూసి మీ కళ్ళల్లో నీళ్లు రావటము నేను గమనించాను. మీరు బాధపడకూడదని చెప్పి మీ బాబాయ్ యొక్క కాళ్ళ సంఖ్యలను నేనే లూజ్ చేసేసాను అంట. ఎందుకు ఇలా చేశావు? న్యాయాన్ని హత్య చేశావు నువ్వు. ఇలా చేసే అధికారం నీకు లేదు. ఎందుకు చేశావు? ఒకవేళ నా బాబాయ్ బాధపడినా పర్వాలేదు, నేను బాధపడుతున్నాను అంటే నాకేదో బంధం ఉంది. బంధం వేరు, చట్టం వేరు. చట్టంలో అందరూ సమానులే. అతను ఖైదీగా పట్టుబడి ఉన్నాడు. ప్రతి ఖైదీ ఎలా అయితే ఉన్నాడో అదే విధంగా ఇతను కూడా ఉండాలి. ప్రేమ అయితే నాకు సంబంధించింది, నా మనసుకు సంబంధించింది. చట్టానికి దానికి సంబంధం లేదు. శిక్ష అందరూ సమానులే శిక్షకు.
ఒక పని చేయి, ఒకవేళ నువ్వు నా బాబాయ్ యొక్క కాళ్ళు బేడీలను లూజ్ చేసావా సరే, అయితే మిగిలిన వారి యొక్క బేడీలు కూడాను లూజ్ చేసేసేయి, వారి కాళ్ళ యొక్క సంఖ్యలను కూడా ఇప్పేసి అని చెప్పి అందరి సంఖ్యలను విప్పించడం జరిగింది. ఇది న్యాయము, ఇది నీతి. మానవత్వం అంటే ఇది ఇస్లాం చూపించే ధర్మంలో ఉంది సోదరులారా. మరి ఎక్కడ మనకి కనిపించదు. ఎవరు ఎక్కువగా డబ్బు ఉంటే వారికి జైల్లో కూడా ఏసీ ఉంటుంది. ఈనాటి చట్టం ఇది. ఇస్లామీ చట్టం ఎలాంటిదో తెలుసా? సొంత వ్యక్తి తప్పు చేసినా శిక్ష సమానంగానే ఉంటుంది. సోదరులారా, సోదరీమణులారా, లాంటి న్యాయం ఈరోజు మనకు కరువు అయిపోయింది. సమయం అవుతుంది. ఒక్క విషయం చెప్పి నేను నా మాటను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. ఉమర్ ఫారూక్ రలియల్లాహు వారు ఒకసారి బయలుదేరుతున్నారు. ఒకసారి మిస్ర్కి వచ్చారు కదా, అలాగే మరొక చోట వెళ్ళారు. జెరూసలేంకి ప్రవేశించారు. అక్కడ అంతా కూడా క్రైస్తవులు. అక్కడ వారిని ఇలా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఉమర్ ఫారూక్ రలియల్లాహు వారు ఏమన్నారు? శాసించారు, ఒక ఆర్డర్ ని పాస్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవ్వరూ కూడాను ఇతర మతస్థుల్ని కించపరచకూడదు, వారిపై జులుం చేయకూడదు. వారి యొక్క దేవాలయాలు ఏవైతే మందిరాలు ఉన్నాయో వాటిని కబ్జా చేయకూడదు, వాళ్ళపై జులుం గాని ఎటువంటి కష్టం కూడా రానివ్వకూడదు. ఇది నేను తీర్పు ఇస్తున్నానని చెప్పి ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారు తీర్పిస్తారు. వారి యొక్క మందిరాలు, చర్చిలు ఏవైతే ఉన్నాయో వాటిపై మీరు జులుం చేయకూడదు, వాటి జోలికి పోకూడదు అన్నారు. ఇలాంటి నీతి నిజాయితీ చూడండి, ఇలాంటి ధర్మంని అనుసరించారు సోదరులారా. ఈరోజు మసీదులు తగలబెడుతున్నారు, అనేక చోట్ల మసీదులు తగలబెట్టేస్తున్నారు, కూల్చేస్తున్నారు. ఎలాంటి బాధలు పడుతున్నారు కొన్ని చోట్ల ముస్లింలు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఎదుర్కొనేటటువంటి సహనం, ధైర్యం వారికి కలిగించుగాక. అలాంటి పరిస్థితులు అనేక చోట్ల ఈరోజు జరుగుతున్నాయి. కానీ ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు హయాంలో ఏం చెప్పారు? ఇతర మతస్థులను మీరు కించపరచవద్దు, వారి యొక్క మందిరాల జోలికి మీరు పోవద్దు, వారి మందిరాలను కూల్చొద్దు, కబ్జా చేయొద్దు అన్నారు. ఈ మాట అన్న తర్వాత కాసేపటికే అజాన్ దూరం నుంచి వినబడుతుంది. అజాన్ వినబడితే ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారు అంటారు, సరే ఇప్పుడు నమాజ్ టైం అయింది, నమాజ్ కి వెళ్ళాలి అంటే అక్కడ నుంచి బైతుల్ ముఖద్దస్ చాలా దూరం. అక్కడ ఉన్నవాళ్ళు అంటారు, అమీరుల్ మోమినీన్, మీరు ఇక్కడే చేసుకోండి నమాజు, ఇప్పుడు ఇక్కడే చేసుకోండి, మేము మా మందిరాన్ని తెరుస్తాము. ఏంటది మందిరము? క్రైస్తవులు అంటున్నారు, మేము మా చర్చిని తెరుస్తాము, మా మందిరాన్ని శుభ్రం చేసి మీకు ఇస్తాము, మీరు ఇందులో నమాజ్ చేసుకోండి, మీరు ఇందులో నమాజ్ చేయండి, మాకే అభ్యంతరము లేదు అంటే అల్హమ్దులిల్లా అని చెప్పి ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు వారు ఇంకా వారితో ఉన్నటువంటి సహచరులందరూ కూడా వజూ చేసుకున్నారు, నమాజ్ కై నిలబడ్డారు. అఖామత్ జరిగింది. ఉమర్ ఫారూక్ రలియల్లాహు వారు రకాత్ కట్టబోతున్నారు, అంతే మళ్ళీ ఆగిపోయారు. వెంటనే ఆగిపోయారు, జానిమాజ్ తీసేసుకున్నారు. అందరి యొక్క జానిమాజ్లు తీసుకోండి అని అందరికీ చెప్పేశారు, పదండి బయటికి వెళ్దాం పదండి. అందులోంచి పెద్ద వ్యక్తి వచ్చాడు, ఒక క్రైస్తవ సోదరుడు వచ్చాడు. వచ్చి అంటారు, అయ్యా అమీరుల్ మోమినీన్, ఏమైంది? మా వల్ల ఏమైనా తప్పు జరిగిపోయిందా? మా యొక్క మందిరాలు శుభ్రంగా లేవా? మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు అంటే, లేదు ఉమర్ ఫారూక్ రలియల్లాహు అన్హు అంటారు, చూడండి, లేదు మీ మందిరాలు ఎంతో పవిత్రంగా ఉన్నాయి, మీరు శుభ్రం చేసి కడిగి మరి మాకు ఇచ్చారు. కానీ నా భయం అది కాదు. ఒకవేళ నేను నమాజ్ లో నిలబడినప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఒకవేళ నేను ఇక్కడ నమాజ్ చదివితే, ఈ చర్చిలో కనుక నమాజ్ చదివితే రాబోయే నా తరం, వెనకటి తరము, ఇక్కడ ఉమర్ అనే వ్యక్తి, ఉమర్ అనే సహాబీ ఇక్కడ నమాజ్ చేశారు, ఇది చర్చ్ కాదు మసీద్ అని చెప్పి దీన్ని కూల్చేసి మసీద్ గా చేసుకుంటారు అనే భయం నాలో కలిగింది. అందుకే నేను బయటికి వచ్చేస్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళి నమాజ్ చేసుకుంటాను. అల్లాహు అక్బర్. ఇది ధర్మం, ఇస్లాం. ఇది ఎవరి జోలికి కానీ, ఎవరి మందిరాలకి జోలికి కానీ వెళ్ళడము ఇస్లాం ఎంత మాత్రము కూడా సోదరులారా అనుమతి ఇవ్వదు. అలాంటి ధర్మంలో వారున్నారు. నీతి నిజాయితీల ధర్మం అనేది ఇస్లాం.
మనకి ఇందులో కనిపిస్తుంది నీతి నిజాయితీ, ఇంకెక్కడా మీకు కనిపించదు. అలాంటి ధర్మం సోదరులారా. మానవత్వం అంటే మామూలు విషయం కాదు. మానవత్వంలో కూడా ఎలాంటి విధానాన్ని ఉమర్ ఫారూక్ రజల్లాహు వారు చూపించారో తెలుసా? ఇక్కడ అయిపోయింది, నమాజ్ చదివేశారు. ఇక జెరూసలేం నుంచి బైతుల్ ముఖద్దస్ కి బయలుదేరాలి, చాలా దూరం. ఉమర్ ఫారూక్ రజల్లాహు వారి ఒంటెపై కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఆ ఒంటెపై మరొకరు ఎక్కవచ్చు అనమాట. ఒకరే ఎక్కవచ్చు, ఇద్దరు ఎక్కితే ఆ ఒంటె నిలబడదు, ఎందుకంటే తనపై కూడా బరువు ఉంటుంది. అప్పుడు ఉమర్ ఫారూక్ రజల్లాహు వారు ఏం చేస్తారో తెలుసా? అతని బానిస ఉంటాడు, అతనితో అనడం జరుగుతుంది, నేను ఇప్పుడు ఎక్కుతాను, నువ్వు ఒంటెను లాక్కుంటూ కాస్తంత దూరం వెళ్ళు, నేను అక్కడ దిగిపోతాను, మళ్ళీ నువ్వు ఎక్కు, నేను నిన్ను తీసుకెళ్తాను ఒంటె యొక్క తాడును పట్టుకొని. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. ఎవరైనా ఉన్నారండి అలాంటి నాయకుడు? దేశాన్ని కాదు, దేశాలను పాలించే రాజు, దేశాల నాయకుడు బానిసను ఒంటి మీద కూర్చోబెట్టుకొని ఆ ఒంటె యొక్క తాడు నేను లాక్కెళ్తానంటున్నాడు. అయ్యింది, ఈయన లాగారు, తర్వాత అతను ఎక్కాడు, అతన్ని ఉమర్ ఫారూక్ రజల్లాహు లాగుతున్నారు. ఇలా మార్చి మార్చి ఇద్దరు వెళుతున్నారు. బైతుల్ ముఖద్దస్ ఇంకా కనబడుతుంది, కొన్ని మీటర్లు మాత్రమే, కొన్ని అడుగులు మాత్రమే ఉంది. ప్రజలు చూస్తున్నారు, ఎందుకంటే నాయకుడు వస్తున్నారని చెప్పి ఆహ్వానం పలకడానికి ప్రజలు నిలబడి ఉన్నారు. నిలబడి ఉంటే ఇక్కడ ఎవరి వంతు వస్తుందో తెలుసా? తాడు లాగే వంతు ఉమర్ ఫారూక్ రజల్లాహు వారిది వస్తుంది. కూర్చొని సవారీ అయ్యేది బానిస. మరి ఈయన లాక్కెళ్తే అక్కడ వారు ఏమనుకుంటారు? ఎటువంటి బాధ కూడా లేదు, లాగుతాను కూర్చో అంటే బానిస అన్నాడు. అమీరుల్ మోమినీన్, మీరు నన్ను కూర్చోబెట్టి లాగుతారు, ఆ ప్రజలు చూస్తే ఏమనుకుంటారు? మీ పరువు పోతుంది, మీరు కూర్చోండి, వంతు నాదైనా సరే మీరు కూర్చోండి, నేను లాక్కొని వెళ్తాను. మీరు అమీరు, మీరు నాయకుడు, మీరు రాజు, మీరు నన్ను లాగడం పెట్టి ప్రజల ముందు ప్రజలు ఏమనుకుంటారు? మీ పరువు ఇంకా ఉంది అని చెప్పి ఆయన కూర్చోనని చెప్పి బలవంతం చేసినా సరే ఉమర్ ఫారూక్ రజల్లాహు వారు ఒక్కటే మాట అంటారు, మళ్ళీను, ఏమిటి న్యాయాన్ని హత్య చేయాలని చూస్తున్నావా? పరువు పోయినా పర్వాలేదు, పరువు అధికారం ఇచ్చే అధికారం అల్లాహ్ చేతిలో ఉంది. ఈరోజు పార్టీల వెనుక పరిగెడుతూ ఉంటాం మనము. అధికారం అనేది అల్లాహ్ ఇస్తేనే వస్తుంది సోదరులారా, మనం ప్రయత్నిస్తే రాదు. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అల్లాహ్ వారికి అంతే ఇస్తాడు. ఎంత పాకులాడినా అంతకు మించి ఇంచు కూడా కలలేదు. అక్కడ ఏం చెప్పారు? అధికారం నా చేతిలో ఉంది, కానీ అధికారం ఇచ్చే గౌరవము అల్లాహ్ చేతిలో ఉంది, నువ్వు కూర్చో అని చెప్పి ఈయన లాక్కొని వెళ్తారు. ప్రజల ముందుకు వెళతారు లాక్కొని రాజు. అక్కడి వారు ఇంకా రాజుని చూడలేదు. అమీర్ అంటే ఎవరో తెలీదు, ఒంటెపై కూర్చున్న వ్యక్తి అమీరేమో రాజేమో ఇతనే అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఈ రోజంటే టీవీలు ఉన్నాయి, అక్కడ ఎక్కడ ఏమో ఏ మనిషి కూర్చుని ఉన్నాడు, ప్రధాని ఎవరు, ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు అందరికీ తెలుస్తుంది. ఆ రోజుల్లో ఏమీ లేదు, ఎదురు పడితే తప్ప ఫలానా అని తెలియదు. ఇంకా ఒంటె మీద కూర్చున్న బానిసను చూసి అక్కడ ప్రజలు అనుకుంటున్నారు అమీరుల్ మోమినీన్ వస్తున్నారు, ఈయనే రాజు, ఈయనే రాజు అని చెప్పి అందరూ గబగబా దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఒంటె దగ్గరగానే చేతులు కలిపేస్తున్నారు, ఆహ్వానించేస్తున్నారు. ఆయన అంటాడు, ఆ బానిస, ఆగండి ఆగండి, ఎందుకు మీరు నాకు చేతులు కలుపుతున్నారు? అయ్యో, మీరు రాజు కదా, మీరు నాయకుడు కదా, మిమ్మల్ని మేము ఆహ్వానించకపోతే ఎలాగా అని ప్రజలంటే, ఆగండి ఆగండి, నేను ఒక బానిసను మాత్రమే అని మొత్తం స్టోరీ చెప్పేస్తాడు అనమాట. ఇది జరిగింది. అదిగోండి మీ నాయకుడు అక్కడ ఒంటెను కడుతున్నాడు చూడండి, ఒంటెకు నీళ్లు పడుతున్నాడు చూడండి, ఒంటెను కూర్చోబెడుతున్నాడు చూడండి, అతనే మీ రాజు. అల్లాహు అక్బర్. ఇంతటి నీతి నిజాయితీ, ఇంతటి మానవత్వమా అని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు ఎంతో మంది అప్పటికప్పుడు ఇస్లాంలోకి రావడం జరిగింది. ఎంతో మంది ఇస్లాం స్వీకరించారు. ఈ ధర్మంలో ఇంతటి నీతి నిజాయితీ ఉందా, ఇంతటి న్యాయం ఉందా అని చెప్పి అక్కడి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు ముస్లింలలో కూడా అలాంటి వారు ఉన్నారు సోదరులారా. నాకే మేలు జరగాలి, నేనే బాగుండాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇస్లాం దృష్టిలో ఎంత మాత్రము కూడా దీనికి అనుమతి లేదు. అల్లాహ్ అంటున్నాడు, మీ పట్ల ఏదైనా తప్పు జరిగిందా, తప్పు గురించి మిమ్మల్ని ఎవరైనా మధ్యలో నిలబెడితే అతను మీ బంధువైనా సరే న్యాయం వైపు మాట్లాడండి అని అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు.
ఎంతటి నీతి నిజాయితీ సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.